హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధికా లీల గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ ఎలా ఉన్నారు? మ్యామ్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ మ్యామ్ మీరు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తున్నారనేసి విన్నాము. అంటే ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఎందుకు ఎంచుకున్నారు? ఆ ట్రీట్మెంట్ వల్ల అసలు యూజ్ ఏంటి అంటారు? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ నేను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్గా నేను బేసిక్గా సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని. మా మాయిలు ఇద్దరు కూడా డాక్టర్స్ ఉంటే, నా మేనమామలు ఇద్దరు. నన్ను చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయమంటే నేను చేయలేదు. అంటే ఇంజెక్షన్స్ అంటే నాకు భయం అనమాట, నీడిల్స్ అంటే. ఎక్కడ ఇంజెక్షన్ చేయాలో అని చెప్పేసి చేయాల్సి వస్తుందని నేను చదవడం మానేశాను. కానీ సోషల్ సర్వీస్ మాత్రం నాకు ఎక్కువ అలవాటు. హైదరాబాద్ నేను 2012లో వచ్చానండి ఇక్కడికి. వచ్చిన తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ అన్నవి ఎక్కువ మా అత్తగారి పేరు మీద చేస్తూ వచ్చాను. ఆ టైంలో ఏంటి అంటే, నేను అందరికీ సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేసిన ఇప్పుడున్న కాలంలో కమర్షియల్ అయిపోవడంతో హాస్పిటల్స్ అన్నీ ఎక్కడో చోట వైద్యం అన్నది కాస్ట్లీగా పేదవాళ్ళకు కూడా అందడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, తక్కువలో ట్రీట్మెంట్ చేయించాలి, అది ఉద్దేశం. నాకు యాక్చువల్గా మెడిసిన్స్ పేర్లు ఏంటి అన్నీ తెలుసు నాకు. ఎందుకంటే నేను డాక్టర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ ఉంటాను, పేషెంట్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ ఉంటాను. సోషల్ సర్వీస్ కాబట్టి హాస్పిటల్స్కి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంటే అన్నీ డైరెక్ట్ చేసేదాన్ని. నాకు తెలుసు కాబట్టి ఒకసారి నేనే కూర్చుని ఈ మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే డాక్టర్స్ కూడా నన్ను ఏమన్నారు, ఎందుకంటే నాకు అన్ని ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది బేసిక్గా. కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ వేస్తారు కదా, ఏ బేసెస్తో నువ్వు రాస్తున్నారు అని. దాని గురించి ఆలోచించాను. ఇప్పుడైతే ఎంబీబీఎస్ చదవలేను, అప్పుడు చదవమంటేనే ఇప్పుడు చదవలేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే జస్ట్ చూద్దామని ఆల్టర్నేట్గా ఏమైనా ఉన్నాయంటే ఆల్టర్నేట్ మెడిసిన్లో చూస్తే అక్యుప్రెషర్ కనిపించింది. అక్యుపంచర్ చేయాలన్న ఉద్దేశంలో లేను, ప్రెషర్ పాయింట్స్ నేర్చుకుని సరే నాకు తెలిసినంత వరకు నేను వైద్యం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అప్పటికి నేను యోగ ముద్ర కూడా కొంచెం రీసెర్చ్లో ఉన్నాను, మెడిటేషన్ అండ్ యోగ ముద్రలో. అవి చెప్తూ దీన్ని కూడా చేయొచ్చు అనుకుని డాక్టర్ పిఎస్ సాగర్ని నేను కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆయన నా సర్వీస్ మోటివ్ అది చూసి అక్యుపంచర్ని సజెస్ట్ చేశారనమాట. సార్ అందులో నీడిల్స్ ఉంటే నాకు భయం సార్, నేను అసలు నేర్చుకొని నాకు వద్దని చెప్పాను. ఆయుర్వేదిక్ ఏమన్నా ఉంటే చెప్పండి అంటే, అప్పుడు ఆయుర్వేదిక్ విత్ అక్యుపంచర్ డిప్లొమా ఉంది, అది చెయ్యండి అని చెప్పారు. అంటే మా తాతయ్య గారు నాన్నగారు ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. అందుగురించి కొంచెం ఆయుర్వేదిక్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ నాకు నీడిల్స్ వేసేటప్పుడు చాలా భయం వేసేది, దాన్ని ముట్టుకోవాలంటేనే భయం వేసేది. ఫస్ట్ మా సార్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మీరు నీడిల్ ఉంటే భయం పోగొట్టుకోండి, అప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఎందుకంటే మీ మోటివ్ ఏంటి, అందరికీ కూడా వైద్యం అందించాలని. కాస్ట్లీ అయిపోయింది, మీ చేతుల్లో ఉంటే కనుక మీ వరకు చేయగలరు అన్న ఉద్దేశంలో, తక్కువ దాంట్లో చేయగలరు అన్న ఉద్దేశంలో నేర్చుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆ భయం వదలండి అని చెప్పారు. అలాగా నీడిల్ అంటే నాకు భయం పోగొట్టారు అనమాట సార్. తర్వాత దాని గురించి అని చెప్పేసి నేను నేర్చుకున్నానండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే చాలామంది లేని వాళ్ళే వస్తారు. అంటే డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అన్ని చోట్ల తిరిగేసి డబ్బులు ఖర్చు పెట్టేసుకుని, డబ్బులు ఉన్నవాళ్ళే కానీ అంతా ఖర్చు పెట్టేసుకుని ఫైనల్గా నా దగ్గర రీచ్ అయ్యేవాళ్ళు, ఫైనల్గా ఇది కూడా ట్రై చేద్దాము ఒకసారి అని వచ్చేవాళ్ళు ఉంటారు, రీచ్ అయ్యేవాళ్ళు ఉంటారు. లేదు అంటే ఎక్కడో చోట అక్యుపంచర్ కూడా చేయించుకుని కూడా నా దగ్గర రీచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా వస్తుంటారు. ఎందుకంటే మిగతా అందరూ చాలా కమర్షియల్ బేస్డ్లో వెళ్తున్నా, నేను సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నాను. ఎందుకంటే రీసెంట్గా నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ అక్యుపంచర్లో బాగా రిజల్ట్ వస్తుంది, నా దగ్గరే ఉందని పేషెంట్స్ ఫోన్లు చేసి చెప్తుంటే అర్థమవుతుంది వాళ్ళందరూ. అవును మ్యామ్, మీరు ఫ్రీగా సర్వీస్ కూడా చేస్తున్నారనేసి విన్నాం మేము కూడా. సో ఏంటి ఈ ఫ్రీ సర్వీస్, ఏంటి ఫ్రీ సర్వీస్, ఎవరెవరికి చేస్తున్నారు, ఎవరికి అందిస్తున్నారు? ఎవరికి అందించడం అంటేనండి, ఇప్పుడు వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందండి. వైద్యం ఎవడో కూడా ఈ రోజుల్లో ఫ్రీగా అయితే ఇవ్వరు. నేను ఇస్తున్న రీజన్ ఏంటంటే, నాకు ఇది సెకండ్ లైఫ్ అనుకోండి. నాకు ఎంబీఏ చదువుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందనమాట. బస్సు యాక్సిడెంట్ అయిందంటే, నేను తిరుపతిలో చదివాను ఎంబీఏ. ఏలూరు నుంచి తిరుపతి వెళ్ళాడు, బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నేను అసలు యాక్చువల్గా చనిపోవాల్సింది, బ్రతికాను. అది నాకు లోజాకి చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది. నాకు 1 year హీల్ అవ్వడానికి 1 year పట్టింది. ఆ టైంలో నేను డిసైడ్, అంటే ముందు నుంచి కూడా సర్వీస్ అలవాటు నాకు. మా ఇంట్లో వాళ్ళు, మా తల్లిదండ్రులంతా కూడా మానవ సేవ మాధవ సేవ అని చెప్పి నేర్పించారు. చిన్నప్పటి నుంచి సర్వీస్ చేస్తూ ఉంటాను. అప్పుడు నేను డిసైడ్ అంటే, నాలాగా ఎవరు కూడా బాధపడకూడదు. అంటే నాకు బాధ విలువ తెలుసు కాబట్టి నేను సాయం చేయగలను.
బాధ విలువ తెలియని వాళ్ళు ఒక ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు, చేయమన్నా కూడా అది ఏముంది దాంట్లో అని అనుకుంటుంది. ఆ పెయిన్ వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను అనమాట. ఇదివరకు మెడికల్ క్యాంప్స్ అవి నేను చేస్తూ అందరికి కూడా వైద్యపరంగా నాకు సాధ్యమైనంత వరకు, అంటే నేను మధ్యలో ఉండడం వల్ల హాస్పిటల్స్ మధ్యలో అన్నెసెసరీ టెస్టులు రాయడం కానీ అన్నెసెసరీగా సర్జరీస్ చేయడం కానీ అలాంటివి లేకుండా కరెక్ట్ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ నా ద్వారా చాలామందికి వెళ్ళింది. ఇప్పుడు నేనే నేర్చుకున్నాను డైరెక్ట్. ఇప్పుడు నేను నేర్చుకున్నప్పుడు కొంతమంది అన్ని చోట్ల తిరిగేసి ఉంటారు. ఆ ఫ్యామిలీస్ని చూస్తే ఎంత జాలేస్తుంది అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం కూడా కాదు, ఉన్నామని ఖర్చు పెట్టేసుకున్నారు. అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల అటు ఇటు తిరిగి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టేసుకుని ఫైనల్గా నా దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడ నేను నేర్చుకున్న ఉద్దేశం ఏంటంటే నేనేదో దీంతో బిల్డింగ్స్ కట్టుకోవాలని కాదు, నేనేదో బ్రతకాలని కాదు, జస్ట్ నా మెయింటెనెన్స్ వరకు నేను చూసుకుంటాను. మిగతాదంతా కూడా సర్వీస్ పర్పసే చేయాలనే ఉద్దేశంలో ఉన్నాను. ప్లస్ ఏంటంటే ఇక్కడ నా క్లినిక్ ఏంటంటే రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ కింద అందరికీ కూడా ఉపయోగపడాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక్కడ స్వయంగా పరమాత్మ ట్రీట్మెంట్ చేస్తున్నారన్న భావంతో చేస్తూ ఉంటాను. ఇక్కడ నన్ను చూడొద్దని చెప్తాను పేషెంట్స్ని. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా స్వయంగా పరమాత్మ దగ్గరికి వచ్చారు అంటే మీ కర్మలు అన్నవి క్లియర్ అయిపోయిన తర్వాతే నన్ను కనెక్ట్ అవ్వగలుగుతారు, కానీ వాళ్ళ కర్మలు క్లియర్ అవ్వకుండా మాత్రం పేషెంట్స్ రాలేరండి. ఎందుకంటే నన్ను కనెక్ట్ అవ్వాలి అంటే కనుక ఇంచుమించుగా 1 year నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 6 months కొంతమంది పట్టిందట, 3 months పట్టింది. ఇమీడియట్గా ఇలా అనుకుంటే ఇలా వచ్చిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. ఒకవేళ వచ్చినా ఇంకా వాళ్ళ కర్మలు అనుభవించాలనుకుంటే కనుక డైవర్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పేషెంట్సే చెప్పారు నాకు అంత టైం పడుతుంది అనుకుంటున్నా, నాకు తెలియలేదు. అంటే మేడం పరమాత్మ అనేసి అని అన్నారు, అసలు ఇటు మెడికల్ ఫీల్డ్కి ఉన్న పరమాత్మకి సంబంధం ఏంటి అసలు? మెడికల్ ఫీల్డ్కి పరమాత్మకి చాలా సంబంధం ఉందండి. ఎందుకు అంటే పూర్వకాలంలో ఇన్ని రోగాలు కానీ, ఇన్ని హాస్పిటల్స్ కానీ, ఇన్ని మెడిసిన్స్ కానీ లేవు. ఎందుకు చెప్పండి? వాళ్ళు న్యాచురల్గా చేసుకునేవారు మ్యామ్. న్యాచురల్గా చేసుకోవడం అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే నేచర్లో దొరికేవి కావచ్చు, లేదంటే గాడ్కి రిలేటెడ్గా ఉండొచ్చు. ఆధ్యాత్మిక శక్తి వాళ్ళలో ఉంది. ఇప్పుడు ఋషుల కాలం నుంచి తీసుకోండి, ఏదైనా రోగం ఉంది అంటే కనుక వాళ్ళని నయం చేసుకునేవారు. ఆ సమయంలో ఆత్మిక స్థితి ఉండడం వల్ల అక్కడ ఎలా ఉండేదండి, ఆయన ఓకే ఎవరోకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండేవారు. అంటే సతో ప్రధాన స్థితి, సర్వే జన సుఖినో భవంతు అనే స్థితిలో ఉండేవారు. ఈరోజు నాది నీది అని కొట్టుకుంటున్నాం. నాది నీది అనేది ఏది లేదు, అంతా పరమాత్మదే అని తెలిసినా కూడా ఈ రోజుల్లో నీది నాది అని కొట్టుకుంటున్నాం. ఆ కొట్టుకోవడం వల్ల మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడికి వచ్చింది? ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. అంటే నేను బాగాలేదు కాబట్టి నిన్ను కూడా బాగుండనివ్వను అన్న క్రియాలిటీ నేచర్లోకి వచ్చాం. అంటే తమో ప్రధాన స్థితుల్లో ఉన్నాం అనమాట. ఎప్పుడైతే ఐఎమ్ ఓకే యువర్ నాట్ ఓకే అని కానీ, ఐఎమ్ నాట్ ఓకే యువర్ ఓకే అని కానీ అనుకుంటే స్వార్థం తయారైంది. అక్కడ నా గురించి మాత్రమే ఆలోచించుకుంటాను, పక్కడి గురించి ఆలోచించను. వాడు ఏమైపోయినా నాకు అనవసరం. అంటే రజో ప్రధాన స్థితుల్లో ఉన్నాం. ఇదివరకు ఈ థాట్స్ లేవు కదండి. ఎప్పుడైతే నా మైండ్ని నేను పొల్యూట్ చేసుకుంటున్నానో ఆ టైంలో ఆ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పడింది? మన ఆర్గాన్స్ మీద పడుతుందండి. అంటే శరీరాన్ని నడిపించేది ఒక చైతన్యవంతమైన శక్తి ఉంది అన్న విషయం మనకు తెలుసు. వాడుక భాషలో ప్రాణము అంటాము, మన ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే జీవాత్మ అంటాం. అంటే జీవం ఉంది కాబట్టి జీవాత్మ, శరీరాన్ని వదిలేస్తే ఆత్మ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఎవరి నుంచి పవర్స్ తీసుకోవాలి అంటే మీ నుంచి నేను, నా నుంచి మీరు తీసుకుంటే కుదరదు. ఎందుకంటే నా స్థితి కూడా అదే స్థితిలో ఉంది కదా, నేనేం చేస్తాను? పరమాత్మ నుంచి తీసుకోవాలి. పరమాత్మ ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటారు. అందరూ నా పిల్లలే, సృష్టిలో ఉన్నవారు అందరూ నా పిల్లలే. ఇప్పుడు కులము మతం అని మనం కొట్టుకుంటాం, కానీ పరమాత్మకి కులము మతం ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేదు. సృష్టిలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే అని అనుకుంటారు. మనము ఇక్కడ ఏంటంటే భగవంతుని నుంచి మనము దూరం అయిపోయాం. అంటే తండ్రి స్థానంలో మనం చూడాల్సిన భగవంతుని కూడా చూడకుండా మనం ఎక్కడో కూర్చుని నాకు ఇది కావాలి, అది కావాలి, అత్యాశలు ఎక్కువైపోయినాయి. దానివల్ల ఏమవుతుంది? బాడీలో ఆర్గాన్స్ అన్నీ డీయాక్టివేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయండి, ఎంత డిస్ట్రాక్టివ్ అయిపోయింది. మీకు ఇంకొకటి చెప్తాను, చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో. డయాలసిస్ పేషెంట్స్ ఎందుకు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎందుకు తయారవుతున్నారు? బిఫోర్ ఎప్పుడన్నా విన్నారా మీరు డయాలసిస్? చాలా తక్కువ ఉండేది మ్యామ్. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ప్రతి ఒక్కరికి డయాలసిస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకు? నిజంగానే ఎందుకు వస్తుంది అది అసలు? వాటర్ ఎలిమెంట్ తీసుకోండి. అంటే వాటర్ ఎలిమెంట్ అంటే పంచభూతాల్లో ఒకటైన జలతత్వం. ఓకే, ఇప్పుడు జలం అన్నది మన నాగరికతతోటి మనం దాన్ని ఏం చేసామండి? మొత్తం పొల్యూట్ చేసాం.
ఆ జలతత్వం మీదే 5 ఎలిమెంట్స్ థియరీలో జలతత్వం మీద మన యొక్క కిడ్నీ బ్లాడర్ పనిచేయడం ఉంది. నేను ఎప్పుడైతే అక్కడ నా యొక్క తెలివితేటలతోటి నా స్వార్థంతో నేను పొల్యూట్ చేసుకున్నానో ఆ ప్రభావం ఎక్కడ పడుతుంది? మన బాడీ మీదే కదా. అందుకే ఆటోమేటిక్గా కిడ్నీ డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు అన్నది వస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను నా ఆత్మలో, నా జీవాత్మలో నేను పవర్ పెంచుకోవాలి, పవిత్రతా శక్తిని పెంచుకోవాలి. అంటే ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క పవర్ ఉందన్నమాట. ఎప్పుడైతే నేను ప్యూరిటీ పవర్ పెంచుకుంటానో ఆ టైంలో నేను డయాలసిస్కి వెళ్ళకుండా, ఒకవేళ డయాలసిస్ అవుతున్నా కూడా ఎక్కువ డయాలసిస్ వెళ్ళకుండా, సిట్టింగ్స్కి వెళ్ళకుండా తక్కువ డయాలసిస్లో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది దాని గురించి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మార్చాలి. అంటే ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి. పక్కోడు నన్ను వచ్చి కాపాడుతాడు అనే రోజులు ఈ రోజులు ఎక్కడా లేవండి. పక్కోడు నమ్మితే మనం మునిగిపోతాం. మనం నమ్ముకోవాలి, భగవంతుని నమ్మాలి. ఓకే మ్యామ్, అసలు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు పరమాత్మతో మనం ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.